టాటా గ్రూప్ యొక్క హాస్పిటాలిటీ విభాగం, ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్సిఎల్) భారతదేశంలోని అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్లోని సుహేలి మరియు కద్మత్ దీవులలో 2 తాజ్ బ్రాండెడ్ రిసార్ట్లపై సంతకం చేసింది. 2026లో ప్రారంభమయ్యే రిసార్ట్లు ద్వీపం యొక్క పెలుసుగా ఉండే పర్యావరణ వ్యవస్థ యొక్క స్థిరత్వం మరియు పరిరక్షణపై దృష్టి సారించి అభివృద్ధి చేయబడతాయి. భారతదేశపు అతిపెద్ద హాస్పిటాలిటీ కంపెనీ అయిన ఐహెచ్సిఎల్ ఈ సంతకం ఆవిష్కరణ పట్ల దాని నిబద్ధతను మరియు రాజస్థాన్, కేరళ, గోవా మరియు అండమాన్ వంటి గమ్యస్థానాలను ప్రపంచ పర్యాటక పటంలో ఉంచిన దాని మార్గదర్శక స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఐహెచ్సిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ పునీత్ చత్వాల్ మాట్లాడుతూ, ఈ రిసార్ట్లు పర్యాటకులకు ప్రత్యేకమైన మరియు విభిన్నమైన అనుభవాన్ని అందిస్తాయని, అదే సమయంలో పర్యావరణంపై కనీస పాదముద్రను వదిలివేస్తుందని అన్నారు. భారతదేశం మరియు మాల్దీవుల మధ్య దెబ్బతిన్న సంబంధాల మధ్య లక్షద్వీప్ను భారతీయ పర్యాటకులకు ప్రధాన విహారయాత్ర గమ్యస్థానంగా ప్రచారం చేస్తున్న సమయంలో ఈ సంతకం జరిగింది. భారత్ తన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని మాల్దీవుల ప్రభుత్వం ఆరోపించడంతో పాటు కొందరు మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రతిస్పందనగా, మోడీ డిసెంబర్ 2023లో లక్షద్వీప్ను సందర్శించారు మరియు మాల్దీవుల కంటే లక్షద్వీప్ను ఎంచుకోవాలని భారతీయులను కోరారు. తాజ్ సుహేలీలో 60 బీచ్ విల్లాలు మరియు 50 వాటర్ విల్లాలతో సహా 110 గదులు ఉంటాయి. తాజ్ కద్మత్లో 110 గదులు ఉంటాయి. ఇందులో 75 బీచ్ విల్లాలు మరియు 35 వాటర్ విల్లాలు ఉంటాయి. కడ్మత్ ద్వీపం, ఏలకుల ద్వీపం అని కూడా పిలుస్తారు. ఇది ఒక పెద్ద మడుగు మరియు సముద్రపు రక్షిత ప్రాంతంతో కూడిన పగడపు ద్వీపం. ఇది సముద్ర తాబేళ్ల గూడు కోసం ముఖ్యమైనది. ఐహెచ్సిఎల్ ఉత్తరప్రదేశ్లోని దుధ్వాలో జాగీర్ మనోర్ అనే సెలెక్యూషన్స్ హోటల్ను కూడా ప్రారంభించింది. ఈ 20 గదుల హోటల్, తోటలు మరియు అడవుల మధ్య సెట్ చేయబడింది. 1940ల నుండి హెరిటేజ్ గదులు మరియు విలాసవంతమైన విల్లాల మిశ్రమాన్ని అందిస్తుంది.